హలో ఫ్రెండ్స్. అందరికీ హాయ్. వెల్కమ్ టు విజే స్టడీస్. ఈరోజు మనం ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్‌లో భాగంగా జనవరి 10, 2026 ప్రధానంగా వార్తల్లో నిలిచినటువంటి అంశాలు మరియు వాటి యొక్క పూర్తి వివరణ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియో అయితే చాలా ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు. సో, ఎక్కువ మంది లైక్ చేస్తే మరింత ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్‌ని అయితే తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇవాళ ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి ప్రపంచ హిందీ దినోత్సవం. ఇంపార్టెన్స్ డేలో మనకి ఈరోజు ఏంటి అంటే ప్రపంచ హిందీ దినోత్సవం అనేది ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందీ భాష వాడకాన్ని ప్రోత్సహించడం మరియు ఈ భాష మాట్లాడే సమూహాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం అనేది ఈ రోజు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి ప్రపంచ ఆర్థిక ఫోరం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము ప్రపంచవ్యాప్త జనాభాలో సగం కంటే ఎక్కువ మంది కేవలం 23 ప్రధాన భాషలలోనే మాట్లాడుతూ ఉన్నారు. మరి వాటిలో హిందీ కూడా ఒకటి. అయితే ఎథ్నోలాగ్ డేటాబేస్ ప్రకారము 2025 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా మాట్లాడే భాషల్లో హిందీ ఎన్నో స్థానంలో ఉంది అంటే మూడవ స్థానంలో ఉంది అనేసి గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. మరి 2025 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా మాట్లాడే భాషల్లో హిందీ ఎన్నో స్థానంలో ఉంది అంటే మూడవ స్థానంలో ఉంది. అంటే దాదాపుగా 60.91 కోట్ల మంది ఈ యొక్క హిందీ భాషనే వినియోగిస్తూ ఉన్నారు. మరి 1975 1975 జనవరి 10న నాగపూర్‌లో మొదటి హిందీ ప్రపంచ సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. మొట్టమొదటిసారిగా మనం ఈ యొక్క హిందీ ప్రపంచ సదస్సు అనేది ఎక్కడ జరిగింది అంటే మనకి నాగపూర్‌లో జరిగింది. ఇప్పుడు 1975 జనవరి 10న జరిగింది. ఈ జ్ఞాపకార్థంగా మనకి 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ప్రతి ఏటా జనవరి 10ని ప్రపంచ హిందీ దినోత్సవంగా నిర్వహించాలని చెప్పి ప్రకటించడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. మొట్టమొదటిసారిగా హిందీ ప్రపంచ సదస్సు ఎక్కడ జరిగిందంటే మనకి నాగపూర్‌లో 1975 జనవరి 10న జరిగింది. మరి దానికి జ్ఞాపకార్థంగా 2006 నుంచి కూడా ప్రతి ఏటా కూడా జనవరి 10ని ప్రపంచ హిందీ దినోత్సవంగా నిర్వహించాలని చెప్పి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ప్రకటించడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మన ఫస్ట్ టాపిక్‌లో ప్రపంచ హిందీ దినోత్సవం ప్రతి జనవరి 10న కూడా నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. భారత ఆర్థిక వృద్ధి అంచనాలకు సంబంధించి మరి ప్రపంచ బ్యాంకు అంచనా ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తే 2026 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.6 6.6%గా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. 2026 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.6%గా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. మరి ప్రపంచ అభివృద్ధికి సంబంధించి చూస్తే అంతర్జాతీయంగా 2026లో వృద్ధి రేటు 2.7%గా 2027లో 2.9%గా ఉండొచ్చని చెప్పి ప్రపంచ బ్యాంకు ఒక అంచనా అనేది వేయడం జరిగింది. అయితే 2010, 2019 మధ్య సగటు వృద్ధి రేటు 3.2% కంటే ఇది చాలా తక్కువగా ఉందని చెప్పి ప్రపంచ బ్యాంకు ఆర్థిక అంశాలపైన ప్రత్యేక అంచనా అనేది వేయడం జరిగింది. మరి ప్రపంచ బ్యాంకు 2026లో ప్రత్యేకించి భారత ఆర్థిక వృద్ధి రేటుని ఎంతగా అంచనా వేసింది అంటే 6.6%గా అంచనా వేయడం జరిగింది అనేసి గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మరొక అంశం రష్యా ఓర్నసిక్ క్షిపణి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి తరచూ ఇటీవల కాలంలో ప్రత్యేకించి ఈ క్షిపణులకు సంబంధించి చాలా అంశాలు వచ్చాయి. మరి రీసెంట్‌గా లాస్ట్ క్లాస్‌లో కూడా మనము పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి తైమూర్ క్షిపణి గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేయడం జరిగింది. అంతకుముందు క్లాస్‌లో కూడా మనము K4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. మరి మనకి జనవరి 12, 13 తేదీల్లో ఈ యొక్క బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం అనేది విశాఖపట్నం తీరంలో ప్రత్యేకించి నిర్వహించబోతూ ఉన్నారు. దాని గురించి కూడా మనం లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు మనకి రష్యా నుంచి ఓర్నసిక్ క్షిపణి అనేది ప్రత్యేకంగా వార్తల్లోకి రావడం జరిగింది. మరి రష్యా అభివృద్ధి చేసినటువంటి అత్యాధునిక మధ్య శ్రేణి క్షిపణి ఈ యొక్క ఓర్నిషిక్ అంటే రష్యన్ భాషలో ఏంటి అంటే హేజల్నట్ చెట్టు. హేజల్నట్ చెట్టు అనేసి అర్థం అన్నమాట. ఓర్నిషిక్ అంటే రష్యన్ భాషలో ఏమని అర్థం అంటే హేజల్నట్ అనేటటువంటి చెట్టుగా దీన్ని పరిగణిస్తారు. ఇది గంటకి దాదాపుగా 13,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అంటే ధ్వని వేగం కంటే ఈ యొక్క క్షిపణి వేగం అనేది ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది? 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది అనేసి గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి ఓర్నిసిక్ క్షిపణి ఏ దేశానికి సంబంధించింది అంటే రష్యా గుర్తుంచుకోవాలి. మరి ఇది గంటకి
సో ఎంత వేగంతో ప్రయాణించగలదు అంటే 13,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అంటే ధ్వని వేగం కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణించగలదని చెప్పి దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరుగుతూ ఉంది. మరి ఓర్నిషిక్ అంటే రష్యన్ భాషలో హేజల్‌నట్ చెట్టు అనేసి అర్థం గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి దీనిని తొలిసారిగా మరి ఈ ప్రయోగం అనేది మనకి తొలిసారిగా 2024 నవంబర్‌లో ఉక్రెయిన్ ఫ్యాక్టరీ మీద ప్రయోగించడం జరిగింది. మరి ఈ క్షిపణి అణుబాంబులతో పాటు అనేక వార్ హెడ్‌లను కూడా మోసుకెళ్ళగలదు అనేసి గుర్తుంచుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి ముఖ్యంగా రష్యా మరియు ఉక్రెయిన్‌కు గత చాలా సంవత్సరాలుగా ఒక 4, 5 సంవత్సరాలుగా యుద్ధం అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంది. సో ఇక్కడ ప్రత్యేకించి మనకి రష్యా అధ్యక్షుడు పుతిన్ అందరికీ తెలుసు. మరి రష్యా రాజధాని మాస్కో అందరికీ తెలుసు. మరి ఉక్రెయిన్ అధ్యక్షుడు వచ్చేసరికి జెలెన్స్కీ. ఇటీవల కాలంలో రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కోసం అమెరికా ప్రయత్నాలు అనేది కూడా ముమ్మరం చేయడం జరుగుతూ ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రత్యేకించి రష్యా కానీ, ఉక్రెయిన్ కానీ, అదేవిధంగా అమెరికాకు సంబంధించి కానీ, వెనిజులాకు సంబంధించిన అంశాలు కానీ రాబోయే పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం అలాంటి అంశాలపైన కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కరెంటు పాలిటిక్స్ సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ చూద్దాం. సో ఫోక్సో యాక్ట్ అనేది మనకి 2012లో ఫోక్సో చట్టం అనేది తీసుకొచ్చారు. మరి ప్రత్యేకించి ఫోక్సో చట్టంలో రోమియో జూలియట్ అనే ఒక నిబంధనను సూచిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో వ్యాఖ్యానించింది. ఎందుకు అంటే కఠినమైనటువంటి నిబంధనలున్న ఫోక్సో చట్టంలో నిజమైన టీనేజీ ప్రేమికుల రక్షణ కోసము రోమియో జూలియట్ నిబంధనను చేర్చాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో ప్రత్యేకించి కేంద్రానికి సూచించడం జరిగింది. మరి కక్ష సాధింపు చర్యల కోసం కూడా కొంతమంది ప్రత్యేకించి ఈ ఫోక్సో యాక్ట్ అనేది మిస్‌యూజ్ చేస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడుతూ కఠినమైన నిబంధనలున్న ఈ ఫోక్సో చట్టం ఏదైతే ఉందో ఇందులో నిజమైనటువంటి టీనేజ్ ప్రేమికులు వారి యొక్క రక్షణ కోసం ప్రత్యేకించి రోమియో జూలియట్ అనే నిబంధన చేర్చాలని చెప్పి కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రత్యేకంగా సూచించడం జరిగింది. సో ప్రస్తుతం ఈ యొక్క అంశం అనేది మనకి ప్రధానంగా వార్తలకైతే రావడం జరిగింది కాబట్టి కొంచెం జాగ్రత్త చూడాలి. ఫోక్సో యాక్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో చాలా ఎగ్జామ్స్‌లో దీనిపైన ప్రశ్నలు అయితే రావడం జరిగింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. సో నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అమెరికా మరికొన్ని చమురు ట్యాంకర్లను స్వాధీనం చేసుకుంది. సో వెనిజులా నుండి అక్రమంగా చమురు తరలిస్తున్నటువంటి మరో 3 ట్యాంకర్లను ఇటీవల కాలంలో మరొకసారి అమెరికా దళాలు కరేబియన్ సముద్రంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి అమెరికా సదరన్ కమాండ్ మరియు కోస్ట్ గార్డుల యొక్క సమన్వయంతో ఈ యొక్క ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా నిర్వహించారు. ఇటీవల కాలంలో ప్రత్యేకించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం పైన సుంకాలు అనేది 500% పెంచుతామని చెప్పి ప్రకటన ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా 66 అంతర్జాతీయ కూటములకు సంబంధించి బయటికి వస్తున్నామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా వెనిజులాకు సంబంధించి అధ్యక్షుడిని బంధించడం కూడా జరిగింది. మరి ప్రత్యేకించి గ్రీన్లాండ్ పైన మళ్ళీ ఈ యొక్క అమెరికా ప్రత్యేకించి టార్గెట్ చేస్తూ ప్రతిరోజు కూడా ఏదో ఒక అంశం అనేది వార్తల్లో వస్తుంది కాబట్టి అంతర్జాతీయ అంశాల్లో ఈసారి రాబోయే పోటీ పరీక్షల్లో అమెరికాకు సంబంధించి కానీ, అదేవిధంగా వెనిజులాకు సంబంధించి కానీ, రష్యా కానీ, ఉక్రెయిన్కి సంబంధించి కానీ కొంతవరకు ఖచ్చితంగా రాబోయే పోటీ పరీక్షలో వీటిపైన 100% క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూడండి. సో నెక్స్ట్ స్పోర్ట్స్‌కి సంబంధించి మనం చూసినట్లయితే క్రీడా సమాఖ్యలకు నిధుల పెంపు. సో ఇక్కడ ఇండియన్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రత్యేకించి వార్షిక నిధులను భారత ఒలింపిక్ సంఘం ఏం చేసింది 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షలకు పెంచింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇటీవల కాలంలో ప్రత్యేకించి జాతీయ క్రీడా సమాఖ్యలకు ప్రతి ఏటా ఇచ్చేటటువంటి వార్షిక నిధులను భారత ఒలింపిక్ సంఘము ఎన్ని లక్షల రూపాయలకు పెంచింది అంటే 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచడం జరిగింది. అలాగే రాష్ట్ర ఒలింపిక్ సంఘాలకు ఇచ్చేటటువంటి గ్రాంట్ ఏదైతే ఉంటుందో దానిని 7 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో భారత్ ఒలింపిక్ సంఘము రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి ఒలింపిక్ సంఘాలకు ఇచ్చేటటువంటి ఈ గ్రాంట్ను ఎన్ని లక్షలకు పెంచుతూ ఇటీవల కాలంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే 7 నుంచి 10 లక్షలు. అదే వార్షికం అంటే జాతీయ క్రీడా సమాఖ్యలకు సంబంధించి అయితే 10 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా ఈ యొక్క నిధుల్ని పెంపొందిస్తూ ప్రత్యేకంగా భారత ఒలింపిక్ సంఘము నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ మరొక స్పోర్ట్స్కి సంబంధించిన అంశం చూస్తే టిక్ టాక్లో పీపా ప్రపంచ కప్ 2026. సో 2026 ఈ యొక్క పీపా ఫుట్బాల్ కప్ ఏదైతే ఉందో పీపా ప్రపంచ కప్ వీడియో కంటెంట్ భాగస్వామిగా దేనిని ఎంపిక చేసింది అంటే టిక్ టాక్ అనమాట. మరి టిక్ టాక్ని చాలా దేశాల్లో నిషేధించడం జరిగింది. మరి అయితే ఈసారి 2026లో పీపా ప్రపంచ కప్ వీడియో కంటెంట్ మొత్తము కూడా దానికి టిక్ టాక్ని భాగస్వామ్యంగా తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క
ఫీఫా ప్రపంచ కప్ అనేది జూన్ 11 నుండి జూలై 19 వరకు కూడా అమెరికా, మెక్సికో, కెనడాలోని 16 వేదికలపై నిర్వహించబోతూ ఉన్నారు. గుర్తుంచుకోండి. టిక్ టాక్ సంబంధించి ప్రత్యేకంగా ఫీఫా ప్రపంచ కప్ వార్తల్లోకి రావడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఈ ఫీఫా ప్రపంచ కప్ 2026లో ఎప్పుడు జరుగుతుంది అంటే జూన్ 11 నుంచి జూలై 19 వరకు అమెరికా, మెక్సికో, కెనడా వంటి దేశాలలో దీనిని నిర్వహించబోతూ ఉన్నారు. మొత్తం 32 జట్లు ఇందులో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నాయి. మరి ఈసారి అత్యధికంగా 48 జట్లు 104 మ్యాచ్లు ఆడబోతున్నాయి. గతంలో 32 జట్లు అయితే ఈసారి 48 జట్లు 104 మ్యాచ్లు ఆడబోతూ ఉన్నాయి. గుర్తుంచుకోండి. ఫీఫా ప్రపంచ కప్ 2026కి ఆతిథ్యం ఇస్తున్నటువంటి దేశాలు ఏవి అని రేపు ఎగ్జామ్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది. మరి ఏవి అవి అంటే అమెరికా, మెక్సికో, కెనడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల కాలంలో పాకిస్తాన్ ప్రత్యేకించి మరొకసారి వార్తల్లోకి రావడం జరిగింది. ముఖ్యంగా పాకిస్తాన్ రాజ్యాంగ సవరణ అనేది చేయడం జరిగింది. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ ప్రభావంతో తన రాజ్యాంగంలోనే ఏ అధికరణని సవరించింది అంటే 243వ అధికరణాన్ని సవరిస్తూ భారత త్రిలాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ దీని గురించి ప్రస్తావించారు. ఆపరేషన్ సింధూర్ ప్రభావంతో పాకిస్తాను తన రాజ్యాంగంలోనే 243వ ఆర్టికల్ని సవరించిందని చెప్పేసి భారత త్రిదళపతి జనరల్ అయినటువంటి అనిల్ చౌహాన్ ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో పాకిస్తాన్ ప్రత్యేకించి రాజ్యాంగంలో ఏ అధికరణను సవరించడం జరిగింది అని రాబోయే పోటీ పరీక్షలు అడగడానికి కూడా అవకాశం ఉంది. ఆర్టికల్ 243 గుర్తుంచుకోండి. మరి భారత్లో సైన్యము, నౌక, వైమానిక దళాలు సంయుక్తంగా పనిచేసేలా జాయింట్ థియేటర్ కమాండ్ ప్రక్రియను మే 30 పూర్తి చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సమయాన్ని ఇవ్వడం కూడా జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది కూడా మనకి కరెంట్ పాలిటీ రిలేటెడ్గా. నెక్స్ట్ చదరంగంలో అర్జున్ ఎరగైసి. టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ ప్రస్తుతం మనకి భారతదేశంలో నిర్వహించడం జరిగింది. మరి ఈ టోర్నమెంట్లో భారతదేశానికి సంబంధించినటువంటి అర్జున్ ఎరగైసి తాజా ర్యాంకింగ్స్లో అతను ప్రపంచంలో 9వ ర్యాంకులో ఉన్నాడు. అయితే ఇతను చదరంగంలో ఈ యొక్క టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ ఫైనల్లో విజేతగా నిలవడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈరోజు మనం ప్రధానంగా డిస్కస్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఇక్కడ మీకోసం తీసుకురావడం జరిగింది. మరి మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో, మరి ఎవరైతే క్లాస్ బాగా విన్నారో, మరి వాళ్ళు ఇక్కడ క్వశ్చన్ నేను చదివే సమయానికన్నా ముందుగానే మీ మైండ్లో ఆన్సర్ రావాలి. దాన్ని కామెంట్ రూపంలో మీ ఆన్సర్ని తెలియజేయండి. మరి చూద్దాం ఇక్కడ. ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? మరి ఏ రోజున నిర్వహిస్తారని చెప్పాము మనము? జనవరి 10. 1975 జనవరి 10న నాగపూర్లో జరిగిన మొదటి ప్రపంచ హిందీ సదస్సు జ్ఞాపకార్థము 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతి ఏటా జనవరి 10ని ప్రపంచ హిందీ దినోత్సవంగా ప్రకటించాలని చెప్పి ఆ రోజు నుంచి చెప్పడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా 2006 నుంచి కూడా జనవరి 10ని ప్రపంచ హిందీ దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎథ్నోలాగ్ డేటాబేస్ ప్రకారం 2025 నాటికి ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో హిందీ ఏ స్థానంలో ఉంది అంటే 3వ స్థానంలో ఉంది. మరి ఎంతమంది అంటే ఎన్ని కోట్ల మంది ఈ హిందీని వాడుక భాషగా వినియోగిస్తున్నారు అంటే 60.91 కోట్ల మంది హిందీ భాషని వినియోగిస్తూ ఉన్నారన్నమాట. మరి తరువాత మొదటి 2 స్థానాలు ఏమున్నాయి అంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు 150 కోట్లు అండ్ చైనీస్ మాట్లాడే వాళ్ళు 120 కోట్లు మంది ఉన్నారు. మరి ఈ రెండు కూడా మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లీషు, చైనీస్ తర్వాత ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష ఏది అంటే హిందీ అనేసి గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంతగా ఉండవచ్చని అంచనా వేసింది? 6.6% అనమాట. భారత వృద్ధి రేటు 6.6గా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. మరి అదే సమయంలో అంతర్జాతీయ వృద్ధి రేటుని 2026లో 2.7%గా ఉండొచ్చు అని చెప్పేసి ప్రత్యేకించి ప్రపంచ బ్యాంకు అంచనా అనేది వేయడం జరిగింది. కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రష్యాకు చెందిన ఓర్నసిక్ క్షిపణి ధ్వని వేగం రష్యాకు చెందినటువంటి ఓర్నసిక్ క్షిపణి ధ్వని వేగం ధ్వని యొక్క వేగం కంటే ఎన్ని రెట్ల వేగంతో ప్రయాణించగలదు అంటే రష్యా క్షిపణి ధ్వని వేగం కంటే ఎన్ని రెట్లు వేగంగా ప్రయాణించగలదు అంటే 10 రెట్లు చాలా వేగంగా ప్రయాణిస్తుంది. అంటే ఈ క్షిపణి గంటకి 13,000 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ధ్వని వేగం కంటే సుమారు 10 రెట్లు ఎక్కువ అనేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ పోక్సో చట్టంలో ఏ నిబంధనను చేర్చాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఏం చెప్పింది సుప్రీంకోర్టు? రోమియో జూలియట్ అనేటటువంటి నిబంధన
తీసుకురావాలని చెప్పి కేంద్రానికి సూచించింది. అంటే నిజమైనటువంటి టీనేజ్ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోక్సో చట్టం నుండి రక్షణ కల్పించడం కోసం ప్రత్యేకించి ఈ యొక్క రోమియో జూలియట్ నిబంధన చేర్చాలని చెప్పి కోర్టు అభిప్రాయపడిందనమాట. నెక్స్ట్ జాతీయ క్రీడా సమాఖ్యకి ఇచ్చే వార్షిక నిధులను భారత ఒలింపిక్ సంఘం ఎంతకు పెంచింది? మరి ఎంతకు పెంచింది? 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు ఈ యొక్క గ్రాంట్‌ను పెంపొందిస్తూ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ 2026 ఫీఫా ప్రపంచ కప్‌లో మొత్తం ఎన్ని దేశాలు పాల్గొనబోతున్నాయి? దాదాపుగా 48 దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేయబోతూ ఉందన్నమాట. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అమెరికా దళాలు ఇటీవల ఏ దేశానికి చెందిన చమురు ట్యాంకర్లను కరేబియన్ సముద్రంలో స్వాధీనం చేసుకుంది? సో వెనిజుల్లా దేశానికి సంబంధించినటువంటి చమురు తరలిస్తున్నటువంటి ట్యాంకర్లను అమెరికా కోస్ట్ గార్డులు స్వాధీనం చేసుకోవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ భారత్‌లో జాయింట్ థియేటర్ కమాండ్ ప్రక్రియను ఏ గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? సో మే 30 నాటికి జాయింట్ థియేటర్ కమాండ్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ రష్యన్ భాషలో ఓర్నిషిక్ అంటే అర్థం ఏంటి? రష్యన్ భాషలో ఓర్నిషిక్ అంటే అర్థం ఏంటి? హేజల్‌నట్ చెట్టు అనేసి అర్థం అనమాట. ఓకే. సో ఇది మనకి ఈరోజు ప్రధానంగా వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ మరి వాటికి సంబంధించినటువంటి కొన్ని మోడల్ క్వెషన్స్‌ని ఇక్కడ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన యొక్క కోర్సులో CA 360 కోర్సులో ఆల్రెడీ అప్డేట్ చేయడం జరిగింది. అండ్ గత క్లాసెస్ సంబంధించిన వీడియోస్‌ని కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో ప్రతిరోజు కూడా పీడిఎఫ్ నోట్స్ దానికి సంబంధించిన క్లాస్‌ది కూడా యాప్‌లో అప్డేట్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు వన్ లైనర్ ప్రాక్టీస్ బిట్స్‌ని దాంతోపాటు మోస్ట్ ప్రాక్టీస్ యూజ్‌ఫుల్‌గా ఉండడం కోసం మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ప్లస్ విత్ ఎక్స్‌ప్లనేషన్ మోడల్‌లో కూడా క్వెషన్స్‌ని కూడా అక్కడ యాప్‌లో పొందుపరుస్తూ ఉన్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజయ్ స్టడీస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో చాలా పకడ్బందీగా ప్రతి కంటెంట్‌ని కూడా కవర్ చేస్తూ ఎక్కడ కూడా ఏది మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్‌గా అయితే ఫాలో అవ్వండి. సో ప్రతిరోజు కూడా మన యొక్క ఛానల్‌లో ఈవినింగ్ డైలీ కరెంట్ అఫైర్స్ పైన ప్రతిరోజు క్లాస్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఈ వీడియోకి సంబంధించి. సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు ఫాస్ట్‌గా నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ వస్తుంది. ఓకే. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. సో థాంక్ యూ సో మచ్.